నమస్కారం. 7 ఏప్రిల్ 2026 నాటి గ్లోబల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బ్రీఫింగ్కు మీకు స్వాగతం. నిన్నటి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సింబయాసిస్ అంశం తర్వాత గత 24 గంటల్లో పరిశ్రమ ఫ్లూయిడ్ ఇంటర్ఫేసెస్ మరియు సెల్ఫ్ అసెంబ్లింగ్ యాప్స్ వైపు మళ్లింది. ముందుగా రూపొందించిన అప్లికేషన్ల కంటే వినియోగదారు అవసరాలకు అనుగుణంగా రియల్ టైంలో తమను తాము మార్చుకునే సాఫ్ట్వేర్ లేయర్లపై ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. పూర్తి వార్తల కోసం వీడియో డిస్క్రిప్షన్లోని లింకును చూడండి. ఇక నేటి ముఖ్యాంశాలు. ముందుగా కొనుగోళ్ల వివరాలు. మైక్రోసాఫ్ట్ సంస్థ సుమారు 1.4 బిలియన్ల ఒప్పందంతో యుఐజెన్ అనే స్టార్టప్ను కొనుగోలు చేసింది. ఇది సహజ భాషా సూచనల ఆధారంగా రియల్ టైంలో యూజర్ ఇంటర్ఫేస్లను సృష్టిస్తుంది. దీనిని లిక్విడ్ డిజైన్ పేరుతో భవిష్యత్తు విండోస్ 12 అప్డేట్స్లో విలీనం చేయనున్నారు. సేల్స్ఫోర్స్ సంస్థ $610 మిలియన్లతో కొనుగోలు చేసింది. ఇది వ్యాపార ప్రక్రియలను విశ్లేషించి వర్క్ఫ్లోలను ఆప్టిమైజ్ చేయడానికి ఆటోమేషన్ స్క్రిప్ట్లను స్వయంగా రూపొందిస్తుంది. అలాగే క్లౌడ్ఫ్లేర్ సంస్థ వెబ్సాకెట్ల ద్వారా జరిగే రియల్ టైం డేటా బదిలీ భద్రతను పెంచడానికి విలీనం చేసుకుంది. ఉద్యోగ మార్కెట్ విషయానికి వస్తే మెటా తన ఫ్రంటెండ్ డెవలప్మెంట్ విభాగంలో 2.5% కోత ప్రకటించింది. ఏఐ ఆధారిత ఆటోమేటెడ్ యుఐ జనరేషన్ వైపు మళ్లడమే దీనికి కారణం. అడోబీ తన క్రియేటివ్ క్లౌడ్ విభాగంలో 1% సిబ్బందిని తగ్గించింది. అయితే కొత్తగా న్యూరల్ ఈస్థెటిక్ ఆడిటర్స్ నియమించుకుంటోంది. కాగా స్వయంగా మార్పులు చేసుకోగల సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్లను రూపొందించే డైనమిక్ ఆర్కిటెక్ట్ నిపుణుల కోసం డిమాండ్ ఈ వారం 45% పెరిగింది. ఏఐ పరిశోధనల్లో ఓపెన్ఏఐ సంస్థ రీజనింగ్ పాత్ 2.0ను ఆవిష్కరించింది. ఇది ఒక నిర్ణయానికి ఏఐ ఎలా చేరుకుందో దశల వారీగా వివరిస్తుంది. గూగుల్ డీప్ మైండ్ పరిశోధకులు ఆల్ఫాకోడెక్స్ అనే మోడల్ను ప్రదర్శించారు. ఇది కోబోల్ వంటి పాత కోడ్ను ఆధునిక క్లౌడ్ నేటివ్ ఆర్కిటెక్చర్లోకి 99.9% ఖచ్చితత్వంతో మార్చగలదు. అలాగే ఆంథ్రోపిక్ సంస్థ ప్రైమసీటనల్ అనే కొత్త ఎన్క్రిప్షన్ ప్రోటోకాల్ను అభివృద్ధి చేసింది. ఇది ఏఐ మోడల్స్ యూజర్ డేటాను చదవలేకుండానే ఆ డేటాను ప్రాసెస్ చేయడానికి అనుమతిస్తుంది. కొత్త లాంచ్ల విషయానికి వస్తే యాపిల్ తన స్విఫ్ట్ ఎకోసిస్టంలో స్విఫ్ట్ ఫ్లో అనే నోకోడ్ ప్లాట్ఫామ్ను లాంచ్ చేసింది. గిట్హబ్ తన కోపైలట్ ఆర్కిటెక్ట్ టూల్ను అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఇది సహజ భాషా సూచనల ద్వారా సాఫ్ట్వేర్ను ప్లాన్ చేయడానికి అనుమతిస్తుంది. ఇక AWS సంస్థ ఈలాస్టిక్ లాజిక్ అనే కొత్త క్లౌడ్ సర్వీస్ను పరిచయం చేసింది. ఇది ట్రాఫిక్ పెరిగినప్పుడు లాజిక్ లేయర్లను స్వయంగా విస్తరించుకోగలదు. భాగస్వామ్యాల విషయానికి వస్తే గూగుల్ మరియు శాంసంగ్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఎన్విడియా మరియు మెర్సిడీస్ బెంజ్ కలిసి వర్చువల్ ట్విన్ డ్రైవ్ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తున్నాయి. ఇది మెయింటెనెన్స్ అవసరాలను ఖచ్చితంగా అంచనా వేస్తుంది. అలాగే అటానమస్ ఏఐ ఏజెంట్ల నిర్ణయాలను ఆడిట్ చేయడానికి లినక్స్ ఫౌండేషన్ ఒక గ్లోబల్ ఓపెన్ సోర్స్ చొరవను ప్రారంభించింది. ముగింపుగా యుఐ హైజాక్ ముప్పుపై హెచ్చరిక జారీ అయింది. ZSCL తన సెక్యూరిటీని ఐడెంటిటీ గార్డ్ 3.0కి అప్డేట్ చేసింది. 7 ఏప్రిల్ 2026 నాటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవి. అప్రమత్తంగా ఉండండి. రేపటి బ్రీఫింగ్లో మళ్ళీ కలుద్దాం.